కూర్చుని అందరూ ఒకవైపు కూర్చుంటే మనం కూడా ఒకవైపు ఎవరా బాబు వైట్ బ్యాలెన్స్ కూర్చుంటే రారు వెనకరామా అమ్మ ఏమన్నా దారి కట్టరా వెనకాల ఎదురు నుంచి ఎవరు రామాకండి మా వాటా 4 అయితే తింటా పోతాం భూసేకరణ నోటిఫికేషన్ భూసేకరణ నోటిఫికేషన్ భూసేకరణ నోటిఫికేషన్ రక్షించాలి. మూడు పంటల పండే భూములకు రైతులు గత 3 సంవత్సరాలుగా అభ్యంతరాలు ఇచ్చినప్పటికీ ఏ అభ్యంతరం పట్టించుకోకుండా ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పెనుమాక్ గ్రామం రావడం జరిగింది. భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తే దీక్షకు దిగుతాను, నేను భూసేకరణ నోటిఫికేషన్ వస్తే మీకు అండగా ఉంటానని పెనుమాక ఉండవల్లి రైతులకు ఆయన భరోసా కల్పించడం జరిగింది. దాని నిమిత్తమే మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పాలు పూలతో కొబ్బరికాయలతో ఆయనకి పూజ చేయటం జరిగిందండి. ఎందుకంటే దయచేసి ఈ యొక్క సన్నా చిన్నకారు రైతులు మిమ్మల్నే నమ్ముకొని ఇక్కడ పంటలు పండించుకుంటా ఉంటున్నారు. మీరు మిత్రపక్షంగా ఉండి మాకు హామీ ఇచ్చేళ్ళారు ఆ రోజు పెనుమాక ఉండవల్లి రైతులు, నేను ఉన్నాను మీకోసం అని చెప్పి. ఆ యొక్క మాటను నిలబెట్టుకోవాలని మా రైతాంగం మొత్తం కూడా కోరుకుంటా ఉన్నది. కార్యక్రమం ఎందుకు చేసాం, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాకు హామీ ఇచ్చాడు మాట, ఏదన్నా మీ భూసేకరణ చేస్తే నేను ఉంటాను మీకు అండగా అని. మేము అందుకని ఆయనకి తెలియపరిచాం. ఏం చేయాలి ఆయన ఏం చేయాలి, మా భూములను కాపాడాలి, మాకు తీసుకోకూడదు. ఇచ్చిన దాంట్లో రాజధాని కట్టుకోమనండి. 50,000 ఎకరం ఉంది ఇప్పుడు ఆయన కడితే. మా 3 పంటలు పండే భూమిని మేము చెడగొట్టొద్దు ఎవరు కూడా. మేము